మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. బట్ ఎప్పుడైనా బాధపడే సందర్భాలు ఉన్నాయా? ఇండస్ట్రీకి వచ్చిన ఇన్ని సంవత్సరాలలో ఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టినా, నాన్నగారు పోయిన తర్వాత కూడా, నాన్నగారు లేని తర్వాత మీరు ఇండస్ట్రీలో రావటం అంటే మళ్ళీ అదొక ఎత్తు, నాన్న ఉన్నప్పుడు ఒక ఎత్తు. అవును. బట్ ఎప్పుడన్నా బాధపడే సందర్భాలు ఉన్నాయా? ఫైనాన్షియల్గా కావచ్చు, లేకపోతే వర్క్ పరంగా కావచ్చు? అవన్నీ నేను ఎప్పుడు బాధ అనుకోను రోషన్. ఐ నెవర్ హ్యాడ్ దట్ ఫీలింగ్. బై గాడ్స్ గ్రేస్ దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు, నేను కోరుకున్నవన్నీ ఇచ్చాడు. అంటే నాకు అందరంలో నక్షత్రం కావాలి, అది ఆకాశంలో నక్షత్రం కావాలంటే అది దొరకకపోవచ్చు, కానీ నాకు జీవితంలో నా లిమిటేషన్స్కి వాట్ ఎవర్ ఐ వాంటెడ్ ఐ గాట్ ఇట్. సో ఐ మోర్ దెన్ హ్యాపీ విత్ మై లైఫ్. వర్క్ పరంగా అసలు నాకు జీవితం మొత్తం సాటిస్ఫాక్షన్ ఉండదు. క్యారెక్టర్స్ చేయాల్సినవి కొన్ని కోట్ల క్యారెక్టర్లు ఉన్నాయి. మనం ఆఫ్టర్ ఆల్ చేసింది నథింగ్. నేర్చుకోవాల్సింది ఇంకా ఈ నటన ఫీల్డ్లో చాలా 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 ఉంది. బట్ ఇండస్ట్రీకి రాకముందే నాన్నగారు సంపాదించింది చాలా ఎక్కువ. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత భానుగారు చాలా లైట్ తీసుకున్నారు, ఏముందిలే రెమ్యునరేషన్స్ అని. కానీ భానుగారు సంపాదించింది కొన్ని వేల కోట్లు అనే మాట అయితే మీ మీద ఉంది. అది వాస్తవా? అది వాస్తవం కాదు, అది కానీ ఆ మాటలు ఉండడం వచ్చింది నాకు. బట్ ఇట్స్ నాట్ ట్రూ. ఆ రోజుల్లో మాకు ఎంత ఇచ్చేవారు రెమ్యునరేషన్స్. ఈ రోజులు ఒక సినిమాలో హీరోగా యాక్ట్ చేస్తే అది హిట్ అయిందంటే 2 కోట్లు 3 కోట్లు అంటున్నారు. ఆ రోజుల్లో మాకు థౌజండ్స్ ఉండేది, కానీ ఆ రోజుల్లో మంచి సినిమా చేసిన ఒక తృప్తి ఉండేది. ఈ రోజుల్లో ఆ తృప్తి చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే మంచి సినిమాలు మనకు వచ్చేవి చాలా అరుదు. ఓకే, ఏ సినిమా ఎప్పుడు వస్తుందో, ఏ థియేటర్లో రిలీజ్ అవుతుందో, ఎప్పుడు వెళ్ళిపోతుందో ఎవరికి తెలియదు ఈ రోజుల్లో. బికాస్ ఎంటర్టైన్మెంట్ హ్యాస్ బికమ్ టుడే ఇట్ ఈస్ టూ మెనీ ఎంటర్టైన్మెంట్స్. ఒక పక్కన మ్యాచ్, ఒక పక్కన ఐపీఎల్, ఒక పక్కన వన్డే, ఒక పక్కన 2020, తర్వాత బార్స్, క్లబ్స్, ఇంటర్నెట్స్, మొబైల్స్ ఇవన్నీ ఎక్కువైపోయి టూ మచ్ ఎంటర్టైన్మెంట్ ఇస్ దేర్. ఓకే. సో ఆ రోజు సినిమా ఒక్కటే ఎంటర్టైన్మెంట్ కాబట్టి వి ఆల్ హ్యాడ్ దట్ సార్ట్ ఆఫ్ అట్రాక్షన్. టుడే ఇట్స్ నాట్ దేర్. అండ్ అట్ ది సేమ్ టైం ఇండస్ట్రీలో మీ మీద ఇంకొక మాట ఈ మధ్య నడిచింది. ఒకప్పుడు ఇండస్ట్రీలో ఒక ఊపిన త్రిష ఇంటిని కూడా కొన్న భానుచంద్ర గారు అదొక మాట ఉంది, నిజమా? త్రిష ఇల్లు మీరు కొన్నారా? అవునవును. ఓకే. ఆమె ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అంటే ఆవిడ అప్పుడు ఇంకా ఎస్టాబ్లిష్ హీరోయిన్ అవ్వలేదు. అప్పుడు ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అవి ఇవి చేసేది, కానీ ఇంట్లోంచి బయటికి వెళ్ళాక తను స్టార్డంలోకి వచ్చింది. ఓకే. ఒకసారి ఎక్కడో కలిసినప్పుడు త్రిష, సార్ నా ఇల్లు రాసిన బెడ్రూమ్ ఎలా ఉంది సార్ అని అడిగింది త్రిష. అంటే తల్లి నీ బెడ్రూమే నేను వాడుతున్నాను, అది నా హోమ్ థియేటర్. కలిసి వచ్చిందా మరి త్రిష బెడ్రూమ్ మీకు? ఆ హౌస్ మంచి క్యూట్ లిటిల్ హౌస్. నీ బెడ్రూమ్ వాడుతున్నాను, నువ్వు పడుకునే చోట నా బెడ్ కూడా వేసుకున్నాను. అది తనకి రివాల్వింగ్, అది రౌండ్ బెడ్ ఉండేది, నాకు స్క్వేర్ బెడ్ అనమాట. అదే చోట నా బెడ్ వేసుకుని పడుకున్నాను. సో సార్ ఒకరోజు రావాలి సార్, తప్పకుండా చూసుకొని ఇల్లు ఎలా ఉందో ఇప్పుడు మేము మెయింటైన్ చూడు. అంటే నీ ఎంత బాగా మెయింటైన్ చేయలేము అనుకో హౌస్ని, బట్ ఇట్ ఈస్ ఓకే అన్నాను. తప్పకుండా వస్తుంది సార్, ఐ వాంట్ టు కమ్ అండ్ సీ మై హౌస్ వన్ డే అండి. ఓకే. ఇప్పుడు కూడా ఐ వాంట్ టు కమ్ అండ్ సీ మై హౌస్ వన్ డే. ఇది కృష్ణ, అది సమ్ ఏదో మీరు మిరపకాయ మూవీ చేస్తున్నప్పుడు ఇన్సిడెంట్? మిరపకాయ మూవీ కాదు, అదే మన సురేష్ బాబు కూతురు పెళ్ళికి అనుకుంటారు. ఇక్కడ నానకరామ గూడలో వచ్చేసారు, అప్పుడు కలిసింది కృష్ణ. ఆ పెళ్ళికి తను కూడా వచ్చింది. ఓకే. వచ్చి బెడ్రూమ్ చూసుకున్నారా మరి? అడిగింది అంతే, తనకి అక్కడ టైం ఎక్కడ ఉంటుంది, సరదాగా అడిగి ఉంటుంది. సో త్రిష మీకు కలిసి వచ్చింది, త్రిష కలిసి రాలా? ఏమో త్రిష కూడా కలిసి వచ్చి వాళ్ళ డాడీకి అప్పుడు హీ హ్యాడ్ సమ్ కమిట్మెంట్స్, దానివల్ల అమ్మాల్సి వచ్చింది ఇల్లు. ఓకే. I don't know, she was happy in everything. Her dad had some commitments elsewhere. He wanted to invest some money in some big business. Okay. దానివల్ల she needed extra capital. దానివల్ల అమ్మాల్సి వచ్చింది.